Namaste. Welcome to Jil Jil Jiga. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ హుజూరాబాద్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ లవ్లీ గర్ల్స్ కాబట్టి రైట్ సైడ్ ఉన్న వాళ్ళని రేణు లీడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్. ఎందుకలా చించుకుంటున్నారు? ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టీమ్స్ కూడా డివైడ్ చేసుకున్నాం, నితిన్ టీమ్ అండ్ రేణు టీమ్. సో రైట్, ఇక లేట్ చేయకుండా ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ తో పాటు యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం యాక్టివిటీస్. ఓకే, యాక్టివిటీస్ చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ఒక బెండకాయ వస్తుంది. వెల్కమ్ హర్. నా టీం నుంచి ఒక దొండకాయ వచ్చేస్తుంది. కమాన్. సో ఎనీవేస్ ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా సో ఫాస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బెండకాయ. హాయ్ బెండకాయ్. హాయ్, నీ పేరు? సుమ. సో సుమ, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే బేసిక్ గా నీకు మూవీస్ అంటే ఇష్టం, కానీ మీ మమ్మీకి సీరియల్స్ అంటే ఇష్టం. సో మీ మమ్మీతో గొడవ పడాలి, నువ్వు మూవీసే చూస్తాను అని చెప్పి. ఓకేనా? ఓకే, యువర్ యాక్టివిటీ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. కొట్టేస్తున్నావా? అత్త కోడలు కొట్టేసి లక్ష్మి ఏంటి మమ్మీ, ఎప్పుడు చూసినా టీవీ 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 టీవీ, ఎప్పుడు చూసినా సీరియలేనా? నాకు సినిమా పెట్టావా? రేపు పొద్దున మీ అత్త నేను కొడితే నీకు తెలుస్తుంది లక్ష్మి. అసలు వంట చేసావా నువ్వు? అసలు వంట ఏమంటే ఏం చేస్తున్నావు? అసలు నేను టీవీ కట్ చేస్తాను. నేను వంట ఇప్పుడు ఒక తెలిసి వచ్చావు కదా. తెలియదు, నువ్వు వంట అయిపో. నువ్వు వంట వేయలేదు, నాకు తెలియదు. చాయ్ ఏమంటే ఇస్తూ ఉంటావు. అసలు ఏమనుకుంటావు? నీ గురించి ఏమనుకుంటున్నావు? అసలు భయం భక్తి లేదా? లేదు నాకు. నేను పెట్టను. లక్ష్మి ఎప్పుడు చూసినా టీవీ అంటుంది, సీరియల్ అంటుంది, నాకు తెలియదు. నాకు ఈ మెంటల్ టెన్షన్ ఏంటి? ఏంటి చెప్పండి. సీరియల్ అంటుంది. నీకేం కావాలి? నాకు సినిమాలు కావాలి. అసలు మీ ఇద్దరు కాదు, అసలు టీవీ పగలకూడదు. అసలు నాకు పిచ్చి ఎక్కుతుంది. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టీం నుంచి బెండకాయ అండ్ వాళ్ళ మదర్ చాలా బాగా చేశారు యాక్టింగ్. నిజంగా ఇలానే ఉంటుంది అసలు బయట సిచ్యువేషన్, టీవీ పగలగొట్టే దాకా వస్తుంది. ఇక లేట్ చేయకుండా సో హాయ్. హాయ్, నీ పేరు? మమత. సో నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో ఫుల్ టు ఎంటర్టైనింగ్ యాక్టివిటీ రైట్. సో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ అండ్ వ్యూవర్స్ కూడా ఎంజాయ్ చేయాలి నీ పెర్ఫార్మెన్స్ కి. ఓకేనా? మాసా లేకపోతే క్లాసా? మాస్. మాస్ రైట్. సో హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 మ్యూజిక్. లెట్స్ గో. సో మరి చూశారు కదా ఒక వండర్ఫుల్ డాన్స్ బై మమత. నిజంగా చాలా చక్కగా చేసావు అండ్ ఫుల్ టు ఎంటర్టైనింగ్ యాక్టివిటీ అని కూడా చెప్పుకోవాలి. సో గర్ల్స్ అందరూ ఒకసారి గట్టిగా మమతకి క్లాప్. కమాన్. ఇద్దరు ఫుల్ టు ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు సిస్లైన ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. రేణు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు, నితిన్ టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా బాగా పరిగెడతానంటూ వస్తున్నాయి ప్రాపర్టీస్. ప్లీజ్. ఓకే, పరుగో పరుగో గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఆడడానికి 5 మెంబర్స్ నా టీం నుంచి, 5 మెంబర్స్ నితిన్ టీం నుంచి కావాలి కదా. ఎస్, ముందుగా నా టీం నుంచి 5 ఫైర్ స్టార్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్.
ఓకే రైట్. సో మరి రేణు టీం నుంచి ఫైర్ స్టార్స్ వస్తే ఆ ఫైర్ ని ఆపడానికి మా టీం నుంచి కూల్ స్టార్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్. బోత్ ద పార్టిసిపెంట్స్ వచ్చేసారు. నితిన్ టీం నుంచి అండ్ రేణు టీం నుంచి అండ్ ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి కూల్ స్టార్స్ 5 ముందుగా వస్తాయి. 5 ఇక్కడ నీల్ డౌన్ చేసి పొజిషన్ తీసుకుంటారు. అండ్ మీ నోట్లో ప్రతి ఒక్కరి నోట్లో ఒక గ్లాస్ పెడతాం మేము. సో నోట్తో గ్లాస్ పట్టుకొని ఇక్కడ నుంచి పాకుకుంటూ అక్కడ దాకా వెళ్ళి అక్కడ టబ్ కనిపిస్తుంది కదా, ఆ టబ్లో చాలా కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు నోట్లో పెట్టుకున్న గ్లాసెస్లో రైట్ హ్యాండ్ యూజ్ చేసి దాంట్లో ఫిల్ చేసుకోవాలి బాల్స్ని. సో అలా 5 ఫిల్ చేసుకొని మళ్ళీ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడున్న రెడ్ కలర్ టబ్లో మీరు తీసుకొచ్చిన గ్లాసెస్ని వదిలేయాలి. సో ఎవరు ఫాస్ట్గా వెళ్ళి అక్కడున్న బాల్స్ని ఎక్కువ తీసుకొని వస్తారో వాళ్ళే ఈ గేమ్ వినర్. సో ఫైనల్గా కౌంట్ తీసుకుంటాం. సో ఎవరు ఎక్కువ కౌంట్ చేస్తే వాళ్ళే గేమ్ వినర్. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీం గర్ల్స్ ఇందాక నుంచి మేము ఆడతాం. ఓకే, సో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 స్టార్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 మూవ్. సో మా గర్ల్స్ ఆన్ ఫైర్ స్టార్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు కౌంట్ చేద్దాం. 25 టోటల్ 25 balls. సూపర్. ఓకే రైట్. సో మరి రేణు టీం గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీం కూల్ స్టార్స్. మేక్ ఇట్ ఫాస్ట్. వాళ్ళకంటే ఎక్కువ బాల్స్ తీసుకొని రావాలి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 మూవ్. కూల్ స్టార్స్ కూడా ఈ గేమ్ ని ఫినిష్ చేసుకున్నారు. నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. మధ్యలో ఎక్కడ ఆవిరైపోకుండా బాగా తీసుకొచ్చారమ్మా. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగో కంప్లీట్ చేసుకున్నారు బోత్ ద టీమ్స్, ఫైర్ స్టార్స్ అండ్ కూల్ స్టార్స్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోతున్నాం. ఎవరు ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళే వినర్స్ అనుకున్నాం కాబట్టి సో విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్. సో మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ లో తీసుకొచ్చిన బాల్స్ 23. సో మరి రేణు టీమ్ ఫైర్ స్టార్స్ కలెక్ట్ చేసిన బాల్స్ 25. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. ఓకే, యాక్టివిటీ చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ఒక పాలకోవా వస్తుంది. వెల్కమ్ హర్. క్రేజీ యాక్టివిటీ క్రేజీగా చేయడానికి ఒక క్రేజీ గర్ల్ వచ్చేసింది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్. ఇద్దరు వచ్చేసారు కాబట్టి సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ పాలకోవా. పాలకోవా, నీ పేరు? అనుష. అనుష. అనుష, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దామా? చూద్దాం. ఓకే, ఎస్ నేను ముందే అనుకున్నాను నీ బాడీలో ఒక రిథమ్ ఉందని. సో ఆ రిథమ్ ఉంది కాబట్టి వండర్ఫుల్ యాక్టివిటీ నీ కోసం నువ్వు డాన్స్ చేయాలి. చేస్తా. చేస్తావా? ఓకే, 3, 2, 1 మ్యూజిక్. పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడాలల్లి హే మొరగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర దిల్లే నీలోనా విరవిర సుడులై తిరిగేనా నిలబడ నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మేము కూడా expect చేయలేదు. చేసావా? వావ్, ఎలా ఉంది అమ్మాయిలు, ఎలా ఉంది? ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ నితిన్ టీం నుంచి సూపర్ గా ఫెంటాస్టిక్ గా ఈ యాక్టివిటీని చేయడానికి ఒక పాప వచ్చేసింది. సో లెట్ మీ నో హర్ నేమ్. హాయ్. హాయ్. నీ పేరు? మానస. మానస. రైట్ మానస, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దామా. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే ట్రైన్లో బొమ్మలు అమ్ముకుంటా ఉంటారు తెలుసా. సో కాంపిటేటర్స్ ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి అమ్ముతూ ఉంటారు. మీ ఇద్దరికి గొడవ అయింది. సో ఇంకో కాంపిటేటర్ ఉంటాడు నీకు ట్రైన్లోనే, వాడు కూడా బొమ్మలు అమ్మటానికి వస్తాడు. మీ ఇద్దరు గొడవ పడాలి. సో హియర్ వి గో. మరి నువ్వు ఒకదానివే చేస్తావు, మీ ఫ్రెండ్ ఉండాలి కదా ఈ కాంపిటేటర్ అంటే. ఉందా? ఓకే, కమ్ ఆన్. సో రైట్, మా టీం నుంచి ఇద్దరు ఈ యాక్టివిటీని పెర్ఫామ్ చేయడానికి వచ్చేసారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ. సో హియర్ వి గో. 3 2 1 స్టార్ట్. 2020 బొమ్మలు 2020 ఎదురు పడ్డది. ఎలా గిరాకీ అయినట్టే పో. ఇక్కడ మంచి వాళ్ళు కనబడతారు, ఊరేటట్టే ఉంటారు, క్రేజీగా ఉన్నారు. 2020 బొమ్మ మస్తు క్వాలిటీ ఉంటాయండి. మాకు పిల్లలు లేరు నాన్న, పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుంటాం. ఇప్పుడే ముందు పెట్టుకోండి. అంటే చాలా ఇష్టం తెలుసా. అక్కడ టెడీ బేర్ ఉంది, ఇక్కడ డొనాల్డ్ డక్ ఉంది. టెడీ బేర్ ఇంట్లో ఉన్నాయి కదా చాలా, ఒక డొనాల్డ్ డక్ తీసుకో. ఇది వెరైటీ టెడీ బేర్ అండి. ఇక్కడ తీసుకుందాం, ఇక్కడైతే బాగుంది. వెరైటీ అండి, ఇంకా వెరైటీ, కాస్ట్లీ తక్కువ ఉంటాయి కొంచెం. కాస్ట్ తక్కువ, ఇక్కడ తీసుకుందాం. అయితే ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది. అరే ఇక్కడ తీసుకుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. కాస్ట్లీ తక్కువ, డిస్కౌంట్ ఉంది అక్కడ. ఉంది, ఇక్కడ కూడా ఉంది డిస్కౌంట్. ఎంత చెప్పు? 20 అన్నారు. 10 రూపీస్. 2 రూపీస్. 2 రూపీస్ మాకే రాదండి. ఇక్కడ 10 రూపీస్ ఇస్తాను, 10 రూపీస్ ఇస్తాను ఇక్కడ. అరే అక్కడ కూడా నువ్వు ఎందుకు ఇస్తావు? 10 రూపీస్ ఇక్కడ ఇస్తా అంది. నేను 15 ఇస్తానండి. చల్ నడు, 10 రూపీస్ వస్తాను, 15 తీసుకుంటా. తనకు పడుతుంది, నాకు పడదు. ఏది పడింది? కింద పడదు, బొమ్మలు చూసుకో ఫస్ట్. నీ దగ్గర తీసుకుందాం. 10 రూపాయలు అంటే ఇక్కడ చీప్. సేమ్ అదే. టెడ్డీ బేర్ ఒకటే ఉంది. టెడ్డీ బేర్ అన్ని ఉన్నాయి మా దగ్గర. అన్ని ఉన్నాయా? అదే ఒకటి 10 రూపాయలకి. స్పెషల్ టెడ్డీ బేర్ ఉందండి. స్పెషల్ టెడ్డీ బేర్. స్పెషల్ అంటే ఏంది? దాంట్లో ఏముంటది? మా దగ్గర స్పెషల్ అంటే కొంచెం కలర్ అట్రాక్షన్ కూడా. రెండు ఒకేలాగా ఉన్నాయి కదా. రెండు ఒకేలాగా అంటే తనది కొంచెం చిన్న. అరే అమ్మాయి 15 రూపాయలు అంటది, 10 రూపాయలు అంటది, ఎట్లా తీసుకోవాలి? 10 రూపీస్ దగ్గర తీసుకున్నాం. 10 రూపీస్. నా బేరం ఎట్టి కొడతాను, నా బేరం ఎట్టి కొడతాను, నా బేరం ఎట్టి కొడతాను. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నితిన్ అది? ఏంటి? ఏంటి గుసగుసలు ఆడుకుంటారేంటి? నీ చెవులు బాగున్నాయి, కమ్మలు బాగున్నాయి, నీ జుట్టు బాగున్నాయి, అన్ని తల్ల పేలున్నాయి. వాట్ ఇస్ దట్? ఓకే రైట్, ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ యాక్టివిటీస్ బై బోత్ ద స్టూడెంట్స్. సో ఇక లేట్ చేయకుండా ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, సో మరి ఇప్పుడు దాకా యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫుల్ టు మాస్ గేమ్. సో మరి ఇక్కడ ఫుల్ టు ఎంజాయ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో ఈ మాస్ గేమ్ ఆడేద్దాం. సో మరి ఇంతకీ ఆ మాస్ గేమ్ ఏంటని ఇక్కడ స్టూడెంట్స్ లో ఒక డౌట్ క్రియేట్ అయింది. సో మరి ఆ గేమే మామా మాస్. మామా మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు మాసివ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, సో మరి ఫుల్ టు మాస్ గేమ్ అనుకున్నాం, మామా మాస్. సో మరి మాస్ గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ అనుకున్నాం, ప్రాపర్టీస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మనకి కావాలి పార్టిసిపెంట్స్. సో బోత్ ద టీమ్స్, అండ్ నా టీం నుంచి ఇద్దరు అండ్ రేణు టీం నుంచి ఇద్దరు. ముందుగా నితిన్ టీం నుంచి ఎవరు వస్తున్నారో తెలుసు. రైట్, మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి ఇద్దరు మాస్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు మామా మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు మైసమ్మలు వస్తున్నారు. వెల్కమ్ దెమ్, కమ్ ఆన్. వీళ్ళిద్దరు సిస్టర్సా? సేమ్ గట్లనే ఉన్నారు. సిస్టరా? కాదంట. ఓకే, ఎనీవేస్ ఇక ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో క్లియర్ గా చెప్పేస్తున్నాను. సో 2 కార్నర్స్ లో 2 రింగ్స్ ఉన్నాయి, ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీస్ ఉన్నాయి. మీలాగే నవ్వుకుంటున్నావు నువ్వు ఒకసారి. నవ్వుతున్నావు, మనసులో నవ్వుతున్నా? భయంగా ఉంది. రైట్, సో మరి ఇద్దరు వెళ్ళి మధ్యలో నిల్చుంటారు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఈ రోప్ వేసుకొని. సో ఫాస్ట్ గా గుంజుకుంటూ వెళ్ళి
అక్కడ ఉన్న రింగ్ లో స్మైలీ బాల్ ఎవరు ఫాస్ట్ గా పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అది రేణు టీమ్ అయినా నితిన్ టీమ్ అయినా. సో దిస్ గేమ్ ఈస్ కాంపిటీషన్ బిట్వీన్ బోత్ ద టీమ్స్. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి మైసమ్మలు మాయదారి మైసమ్మో మైసమ్మ మనం గేమ్ ఆడడానికి పోదామా మైసమ్మ. సో కమ్ ఆన్ లెట్స్ గో. ఓకే రైట్. సో మరి ఫుల్ 2 మాస్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి మైసమ్మలు వచ్చేసారు. అండ్ గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. టైమర్ ఉంటుంది. ఎవరి గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఓకేనా? ఆర్ యు రెడీ? హియర్ వి గో. 3 2 1 మూవ్. Yeah, do what you're told. Come on now. I'm all cool. This is my kingdom. నితిన్ టీం నుంచి మాస్ గర్ల్స్. అమ్మో చాలా భయంగా ఉన్నారు. నీకంటేనా? ఓకే 3 2 1 స్టార్ట్. గేమ్ ని నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి మా టీం మైసమ్మలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 32 seconds. మరి ఈ రోజు ఈ ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్ మా టీం మాస్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్. చెప్పమంటారా? చెప్పురా. మరి ఏంటో అంత డల్గా ఉన్నావు? ఏమోరా, నువ్వు డల్గా ఉంటే నాకు కూడా అలానే అనిపించింది. సో ఈరోజు మా వాళ్ళు ఈ గేమ్ని కంప్లీట్ చేసుకున్నారు 1 minute 26 seconds రా. సో మరి ఫైనల్గా ఈరోజు మాస్ గేమ్ విన్నర్స్ నితిన్ టీం గర్ల్స్ రా. సో ఇక లేట్ చేయకుండా ఇట్స్ పనిష్మెంట్ టైం. మళ్ళీ పనిష్మెంట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. పనిష్మెంట్ కోసమే పుట్టారు వీళ్ళు. సో రేణు టీమ్ సైడ్ ఎందుకున్నామని వీళ్ళందరూ బాధపడుతున్నారు. అందరూ ఆనందిస్తున్నారు కదా గర్ల్స్. సో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి. చాలా సింపుల్ పనిష్మెంట్ ఉంటుంది. మీరు ముగ్గురు రాండి, పొజిషన్స్ తీసుకొని చెప్తా. ఓకే, సో మరి మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఇలా రింగ్ పట్టుకొని కూర్చున్నారు కదా, ముగ్గురు ఆ రింగ్ ని వదలకుండా జంప్ చేసుకుంటూ అక్కడి దాకా వెళ్ళి
వద్దులేండి, వస్తే చూద్దాం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు ఉంటే ఓకే. సో హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా బాడి వేడి నాటు దెబ్బ చూస్తావా తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదిలిపై ఎడమే నెక్స్ట్ రా రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో లైట్ ఆపుకో ఎద 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 జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 పిరికోడికైనా ధైర్యం వస్తుంది, పెదోడికైనా పండగ వస్తుంది, పిచ్చోడికైనా జ్ఞానం వస్తుంది, మందులోనే. ఓకే, మీకేం చెప్పాను, మీరేం చేశారు? పనిష్మెంట్ చేయమంటే మీరు అక్కడ పోయి ఎందుకు కూర్చున్నారు కింద మొత్తం కూర్చొని? గట్టిగా ఉందని. ఎప్పుడు చెత్తలో కూర్చోవడం మీకు అలవాటే? నిజం, నితిన్ పక్కన నుంచుని చెత్త అలవాటు అయిపోయింది. పనిష్మెంట్ కూర్చోవంటే కింద పోయి ఇట్లా తుడుస్తున్నారు మొత్తం. ఎనీవేస్ బాగా తుడిచి అండ్ పనిష్మెంట్ చేసి అలిసిపోయారు కాబట్టి సో పాపం మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి. వద్దు, మాకు జాలి దయ వద్దు. నెక్స్ట్ గేమ్ ఉంది, అప్పుడు చూసుకుంటా, తొక్కి పడేస్తా. ఏం తొక్కేది? అరటి తొక్క. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ ఫర్ విన్నింగ్ దిస్ గేమ్. అండ్ అయ్యో అయ్యో అయ్యయ్యో, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆశ్చర్యంలో మునిగి తేలుతుంటే ఎలా ఉంటదని? ఇప్పుడు చూపిస్తా. స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది, అది చూసి ఆశ్చర్యపడండి. ఎంజాయ్. వచ్చేసాడు అచ్చం సునామీ గబ్బా మొగుడు రుబాబు వస్తే కబాబు చేస్తాడు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. ఓకే రైట్, సో మరి చూసారు కదా ఒక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గర్ల్స్ ఎలా అనిపించింది? రైట్, సో మరి మొత్తానికి ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ అనుకున్నాం. ఫుల్ యాక్టివ్గా యాక్టివిటీస్ చేయడానికి 2 టీమ్స్ నుంచి 2 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ రేణు టీం నుంచి. ఎస్, నా టీం నుంచి ఒక మల్లె పువ్వు. నెక్స్ట్ మా టీం నుంచి ఒక లిల్లీ ఫ్లవర్ వచ్చేసింది. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. బోత్ ద టీమ్స్ వచ్చేసారు. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ యాక్టివిటీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్. హలో, హాయ్, నీ పేరు? సోనియా. సో రైట్ సోనియా, నువ్వు ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ చదువుకుంటున్నావి. నీకు వచ్చిన యాక్టివిటీ చూద్దామా? ఓకే, నీకు వచ్చిన యాక్టివిటీ స్లో మోషన్ లో నువ్వు చేసే పనులు. పొద్దున్నే మొహం కడుక్కోవాలి, తర్వాత ఫేస్ వాష్ చేయాలి, అంతకు మించి వద్దు. సో ఎలా చేస్తావు? స్లో మోషన్ లో చేయాలి. ఓకేనా? సో హియర్ వి గో. యువర్ యాక్టివిటీ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో గో. ఫస్ట్ నిద్ర లేవడం ఎలానో చూపిస్తాను. నువ్వు కొన్ని మిస్ చేసావు, మర్చిపోయావు. యాక్చువల్గా పొద్దున ఇంట్లో అట్లా ఉంటారు, స్టైల్ ఇట్లా అట్లా అనుకుంటారా? ఓకే, అసలు అట్లా చేయరు బ్రష్. ఓకే, నెక్స్ట్ టిఫిన్ చేయడం.
సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి రేణు టీం నుంచి. ఓకే, సో ఇప్పుడు నా టీం నుంచి యాక్టివిటీ చేయడానికి దిస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? అఖిల. ఓకే అఖిల, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే నువ్వు ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద అనౌన్స్ చేయాలి. సో నువ్వు అనౌన్సర్వి రైల్వే స్టేషన్ లో. ఓకే ఓకే, సో మన హైలీ ప్రొఫెషనల్ అనౌన్సర్ వచ్చింది ఇప్పుడు రైల్వే స్టేషన్ కి. 3, 2, 1 స్టార్ట్. ప్లీజ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 1276. ట్రైన్ ఆగిపోద్ది అట్లా కన్ఫ్యూజ్ అయినా అంటాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 1276. 5, 7, 8, 9, 10, 11. Your attention please. Train number 1234 Charminar Express. మధ్యలో మర్చిపోయినా ఆగురి జర ఆగురి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్. Your attention please. Train number 1276 Charminar Express to ready to platform number 4. कृपया ध्यान दे. गाड़ी संख्या 1, 2, 7, 6, 0 చార్మినార్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ వచ్చి పొద్దున 6 గంటలకు ఆగింది. అందరూ లేచి మొహాలు కడుక్కోండి. అందరూ వినండి, మనకు వచ్చిన భాషలో చెప్పుకుందాము. ఒక్క ఆంగ్ల పదం రాకుండా చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మనం వెళ్ళబోయే రైలు నెంబర్ 12760. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంది. తయారీగా ఉంది వెళ్ళడానికి. వెళ్ళేటోళ్ళు వెళ్ళండి. మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. నిజంగా చాలా చక్కగా ట్రై చేసావు. సో ఫైనల్ గా మాత్రం తెలుగులో చెప్తానని మళ్ళీ ఇంగ్లీష్లోకి ఎందుకు వచ్చావు? ఎనీవేస్ ఇద్దరు ఈ రోజు యాక్టివిటీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. ఓకే రైట్, సో మరి యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంటుందని ఇక్కడ స్టూడెంట్స్ కి అండ్ మీకు కూడా తెలుసు కాబట్టి ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఒక ఫుల్ టు ఫనీ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళ కళ్ళ ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 బోండాలు వచ్చేస్తున్నాయి. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు బజ్జీలు వస్తున్నారు. వెల్కమ్ దెమ్, కమ్ ఆన్. ఓకే, సో మరి నా టీం నుంచి బజ్జీలు, నితిన్ టీం నుంచి బోండాలు వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా ఫస్ట్ బజ్జీ పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ మ్యాట్ లో నీళ్ళోన్ పొజిషన్ లో ఉంటుంది. అండ్ సెకండ్ బజ్జీ నా చేతిలోంచి బెలూన్ తీసుకుని మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఫస్ట్ బజ్జీ మీద కూర్చొని బెలూన్ ని బ్లాస్ట్ చేయాలి. హ్యాండ్స్ యూజ్ చేయకూడదు, నెయిల్స్ యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ కూర్చున్న బజ్జీ పరిగెట్టుకుంటూ వచ్చి బెలూన్ ని తీసుకుంటుంది. ఎవరైతే పరిగెట్టుకుంటూ వెళ్ళిన బజ్జీ ఉందో అక్కడ పొజిషన్ తీసుకుంటుంది. ఈ విధంగా ఆల్టర్నేట్ గా ఈ గేమ్ ని ఇద్దరు బజ్జీలో ఆడతారు. మరి ఇందులో విన్నింగ్ ఎలా అంటే ఏ టీం అయితే బజ్జీలు అయితే బోండాలు అయితే ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వీళ్ళకి ఇచ్చే 90 సెకండ్స్ టైమ్ లో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకే, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి మా బోండాలు రెడీగా ఉన్నాయి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి పొజిషన్ తీసుకునే గర్ల్ ఎవరు? హూస్ గోయింగ్ దేర్? నేను వెళ్తున్నాను. ఓకే రైట్, సో మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి మైసూర్ బోండాలు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 మూవ్. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి తోలులు పెట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా తండ్రిరా. ఓ పందో వెయ్యో స్పీకర్లు లెక్కి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి దీంతో తొలిపేరా. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఎవడురా నిన్న పేదెవడురా ఎవడు. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బజ్జీలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ? ఓకే, 3, 2, 1 గో.
ఎండలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా చెప్పా ఎండలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వచ్చిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా 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 Everyone or something, better do a sort of thing. Now rock everyone, we're on the run. Now hit the floor, move everyone. Now get the groove, now dance everyone. Now rock the show, now dance everyone. 3, 2, 1, ఓకే బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని ఫినిష్ చేశారు బజ్జీలు బోండాలు. మరి మా టీం బజ్జీలు అన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే ఇట్స్ 5. సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని 90 సెకండ్స్ ఇచ్చాం కదా మీకు కూడా. ఈ 90 సెకండ్స్ లో మా టీం గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ ఇట్స్ వాళ్ళకంటే ఒకటి ఎక్కువ 6. బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో ఎనీవేస్ ఇక లేట్ చేయకుండా ఈ రోజు మేము విన్ అయ్యాం కాబట్టి, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి. అంటే మనం ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ వాళ్ళు చెయ్యాలి. సో ఇప్పటిదాకా గేమ్ ఆడి అలసిపోయాం కదా, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం వాళ్ళకి కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చి. ఇప్పటిదాకా బెలూన్స్ని బ్లాస్ట్ చేసాం. సో ఇప్పుడు ఎంటీ బెలూన్స్ ఇస్తాం, వీటిని ఊది పగిలేదాకా బ్లాస్ట్ చేయాలి. యువర్ పనిష్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. So anyways, the final winners of this game, Nitin team. Congratulations. Winners of this game, Reno team. Congratulations. Congrats. ఇంత ఎనర్జీ లెవెల్స్ ని ఇక లేట్ చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా ఇక ఫైనల్ గేమ్ అనుకున్నాం కాబట్టి ఫైనల్ బ్యాటిల్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఆ ఫైనల్ బ్యాటిల్ ఏంటో తెలియాలి. సో మరి ఆ గేమే సై అంటే సై. అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5, నితిన్ టీం నుంచి 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకనే ఎనర్జెటిక్ గా వస్తున్నాయి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి నా టీం నుంచి 5 సపోర్టాలు వస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఓకే రైట్. సో మరి మీ టీం నుంచి సపోర్టర్స్ వస్తే ఇప్పుడు మా టీం నుంచి సీతాఫలాలు వచ్చేస్తున్నాయి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఇద్దరు టీమ్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ స్మైలీస్ అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాన్. సో మరి ఫాస్ట్గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి సీతాఫలాలు ముందుగా వస్తాయి. ఈ 5 గర్ల్స్ నుంచి ఒక గర్ల్ ఈ మ్యాట్లో బోర్లా పడుకొని ఉంటుంది అండ్ ఆ మ్యాట్కి 4 కార్నర్స్ ఉంటాయి అండ్ మిగిలిన 4 ఆ 4 కార్నర్స్ని హోల్డ్ చేస్తూ మోసుకుంటూ ఈ కార్పెట్ మీదగా తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే మ్యాట్లో ఉన్నారో వాళ్ళు 2 హ్యాండ్స్తో ప్రాపర్టీస్ని పిక్ చేసుకొని మ్యాట్లో వేసుకోవాలి. ఇలా వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తో రావాలి. సో యాజ్ టీస్ రేణు టీం వాళ్ళు కూడా ఇలానే ఆడతారు. ఫైనల్గా విన్నింగ్ అనేది ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేసుకొని వస్తారో వాళ్ళే ఈరోజు మన సై అంటే సై గేమ్ విన్నర్స్. అలా అనుకుంటే మీరు కూడా నితిన్ అవుతారు. ఎస్, ఎందుకంటే ఇది ఫైనల్ బ్యాటిల్ కదా. సో ఇందుకోసమే ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది, దానికి చిన్న లెక్క ఉంది. ఆ చిన్న లెక్క ఏంటో తర్వాత తెలుసుకుందాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సీతాఫలాలు రెడీగా ఉన్నారు. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 మూవ్. సై గేమ్ ని నితిన్ టీం నుంచి సీతాఫలాలు ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్స్.
chocolates. Okay, next lemons. 1, 2, 3, 4 and 5. 5 lemons collect చేశారు. Next, smiley balls. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 smiley balls. ఓకే సో రైట్ మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ సపోర్టర్స్. ఓకే సైంటిస్ట్ సాయి గేమ్ ఆడడానికి నా టీం నుంచి సపోర్టర్లు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. సో మరి నా టీమ్ సపోర్టాలు ఈ గేమ్ లో ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్స్. టోటల్ 51 chocolates. Next, lemons. 1, 2 lemons. Next, smiley balls. 1, 2, 3, 4, 5, 6 smiley balls. సో ఈ విధంగా నా టీం నుంచి నితిన్ టీం నుంచి ఈ గేమ్ ని ఫినిష్ చేశారు అమ్మాయిలు. సో మరి ఎవరు విన్నర్స్ ఎవరు ఓడిపోయారో తెలుసుకోవాలి కదా. ఎస్ లెట్స్ సీ. ఓకే సైంటిస్ట్ సాయి గేమ్ ని ఫినిష్ చేశారు. ఎస్ ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది కదా, అదేంటో తెలుసా? ఎస్ మా చేతిలో ఒక బాక్స్ ఉంది. ఇందులో 1 to 100 నెంబరింగ్ కాయిన్స్ ఉన్నాయి. ఈ గేమ్ లో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. అంటే రేణు టీమ్ స్కోర్ నితిన్ టీమ్ స్కోర్ రేణు టీమ్. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ టీమ్ అమ్మాయిలు ఒక 20 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే రేణు టీమ్ అమ్మాయిలు ఈ బాక్స్ నుంచి ఒక కాయిన్ పిక్ చేస్తారు. అందులో 45 అనే స్కోరింగ్ ఉంటే సో నితిన్ టీమ్ అమ్మాయిల చాక్లెట్ స్కోర్ వచ్చి 20 into 45 అవుతుంది. అలాగే లెమన్స్ అలానే స్మైలీ బాల్ స్కోర్ కూడా డిసైడ్ అవుతుంది. ఎస్ ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేస్తారు? మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ మీ టీమ్ గర్ల్స్. సో ఫస్ట్ ఎందుకంటే ఈరోజు మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ని. సో గర్ల్స్ ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్ లెమన్స్ అండ్ స్మైలీస్. సో ఏ ప్రాపర్టీ స్కోర్కి వెళ్దాం? ఫస్ట్ చాక్లెట్స్. ఎన్ని? 53 చాక్లెట్స్. 53 చాక్లెట్స్ కి మరి రేణు టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 66. సో 53 చాక్లెట్స్ కి 66 ఇచ్చారు. 53 into 66. నెక్స్ట్ లెమన్స్. ఎన్ని? 5 లెమన్స్. 5 లెమన్స్ కి మరి మీరు ఇచ్చే స్కోర్ 30. 5 into 30. నెక్స్ట్ విచ్ స్కోర్? స్మైలీస్. ఎన్ని? 8. ఓకే 8 స్మైలీస్ కి మీరు ఇచ్చే స్కోర్ 76. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వాళ్ళ స్కోర్స్ మనం డిసైడ్ చేద్దాం. గర్ల్స్ మనం ముందుగా ఏ స్కోర్కి వెళ్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్? 2 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 23. నెక్స్ట్ విచ్ స్కోర్? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 51. ఓకే 51 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 14. నెక్స్ట్ విచ్ స్కోర్? స్మైలీ బాల్స్. ఎన్ని స్మైలీ బాల్స్? 6. ఓకే 6 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 98. ఓకే సో ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు. మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో చూద్దామా? సో మరి మొత్తానికి 2 టీమ్స్ కంప్లీట్ చేసుకున్నాయి మన ఫైనల్ గేమ్. సో మరి ఫైనల్ గేమ్ లో విన్నింగ్ అనేది సో ఇప్పుడు చెప్పే ముందు విల్ స్టార్ట్ 10 to 1 కౌంట్ డౌన్. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే సో మరి సాయి గేమ్ లో రేణు టీమ్ అమ్మాయిలు చేసిన స్కోర్ ఇట్స్ 1348. ఈరోజు మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ సాయిలో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ ఇప్పుడు కొట్టండి చెప్పట్లు 4256. సో సాయి గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పి సాంబయ్య గారు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. Next, I would like to invite N. Raju Garu, Director of this college. Please welcome, sir. చూస్తున్నారు
కదా వ్యూవర్స్, ఈ రోజు మన జిగా జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ హుజూరాబాద్. ఎస్, ఇక్కడ ఇంత స్పెషల్ గా ఇంత సందడిగా జరిగింది కదా. సో మన జిగా సార్కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, హౌ డు యూ ఫీల్? ఇక్కడికి జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ కోసమై వచ్చినటువంటి ఆల్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిగా ప్రోగ్రామ్ జాగృతి కాలేజీ సెలెక్ట్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, సో సాయి గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ వచ్చేసాయి. ముందుగా రేణు టీమ్ రన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ ప్రెజెంట్ చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సార్ ని కోరుతున్నాను. ఓకే, సో రన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు విన్నర్స్ కి వండర్ఫుల్ మొమెంటోస్ ప్రెజెంట్ చేయాల్సిందిగా డైరెక్టర్ సార్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ITV ప్లేస్ జిగా హుజూరాబాద్లోని జాగృతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఇక్కడ చూశారు కదా, స్టూడెంట్స్ నిజంగా అమ్మాయిలంటే అమ్మాయిలు కాదు, చిచ్చర పిడుగులు అని చెప్పుకోవాలి. అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేశారు. సో అండ్ ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సార్ అండ్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ బ్యాటిల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మరి విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ అయితే, అలాగే రన్నర్స్ Renu team girls. So anyways, congratulations for both the teams. Thank you very much. Okay viewers, చూశారు కదా, ఇది ఈ రోజు మన జిగా హుజూరాబాద్ లోని జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నిజంగా ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వరకు కూడా ఫుల్ యాక్టివ్ గా, ఫుల్ జోష్ గా ప్రతి ఒక్క గేమ్, ప్రతి ఒక్క యాక్టివిటీ నిజంగా చాలా చక్కగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టూడెంట్స్. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is Nitin. This is Renu. Keep smiling. Take care. Bye bye. Bye girls. Bye.